భాష అంటారే ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం నీ టైపే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా మోటిలెత్తే అందిదామా మత్తులో మజాలు చేస్తుంటే కుళ్ళుతో గింజేసుకుంటారే స్వర్గలోకంలో జనమంతా సుర అనే సారాన్ని వేస్తారే ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రి కొడతారే వాళ్ళకో రూల్ నీకు రూల్ పెట్టమనడం తప్పు కాదా ఆలీతో సరదాగా జాతరలో రింగులేయడం పిల్లలకి సరదా, సంగీతంలో చిందులేయడం కుర్రాళ్ళకి సరదా, మిమ్మల్ని నవ్వించడం ఈ ఆలీకి సరదా. ఆ సరదాల నుంచే పుట్టుకొచ్చింది ఆలీతో సరదాగా. మీ లైఫ్ లో జరిగిన సరదాలు ఏంటి? నా పేరు సుకన్య అండి, కడప నుంచి వచ్చాను. కడప? చెప్పమ్మా, ఎందుకు వచ్చా? వీలైతే 4 మాటలు ప్రభాస్ తో, కుదిరితే కప్ కాఫీ మీతో. 4 మాటలు ప్రభాస్ తో కష్టం, కానీ కాఫీ అయితే నాకు ఓకే. అంతేనమ్మా. ఏంటి మా కడప అమ్మాయి వస్తే సరదా గిరదా అంటున్నావు అని ఏదైనా జేబులో పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత నా సరదా తీరిపోతుంది. ఎందుకు వచ్చింది? ఓకే సుకన్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ వంశీ. వంశీ, లవర్ తో బయటికి వెళ్దాం అన్నప్పుడు వాళ్ళ డాడీనే పాకెట్ మనీ అడిగి తీసుకోవడం నా సరదా. సార్ అయితే ఇప్పుడు దానికోసం ఇప్పుడు మనం ఎక్కడ ఎతకాలి, ఏ జిల్లాలో ఎతకాలని నాకు అర్థం కాదు. కడప బెటర్ ఏమో ట్రై చేయాలా? నెక్స్ట్. మీరు షో ఎలా చేస్తారో మీ ముందు హోస్టెస్ చూపించడం నాకు సరదా. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. చిన్న పిల్లలకి బొమ్మలతో ఆడుకోవడం సరదా, అబ్బాయిలకి అమ్మాయిలతో ఆడుకోవడం సరదా, యాక్టర్స్ కి యాక్టింగ్ చేయడం సరదా, కానీ మీ అందరినీ నవ్వించడం మా ఈ ప్రోగ్రామ్ ఆలితో సరదా. వెరీ గుడ్. ఇందాక ఏం చెప్పావు? అమ్మాయిలతో ఆడుకోవడం, అబ్బాయిలతో సరదా. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే పక్కన మీ ఉన్నారు కదా సార్, ఆటోమేటిక్ గా వాళ్ళ అట్రాక్షన్ మొత్తం మీ ముందుకు వచ్చేస్తుంది. ఓకే, యా, అందుకని. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. హాయ్ సార్, హాయ్. ఐఎమ్ వినీషా. నాకు టైటానిక్ షిప్ ని హుస్సేన్ సాగర్ లో వేసుకొని ఎండ్ పోజ్ లో నిల్చొని ట్రావెల్ చేయడం చాలా సరదా. చిన్న చిన్న బోట్లు ఉన్నాయి కాబట్టి అదే టైటానిక్ షిప్ అనుకొని అలా నిల్చో, మంచి వాసన వస్తుంది. ఆ వాసనకి నీకు ఆ టైటానిక్ షిప్ ఎక్కినంత హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్. ఐఎమ్ భాగ్యశ్రీ. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. ఓ, నాకు కిచెన్ లో క్రాకర్స్ కాల్చడం అంటే సరదా. సిలిండర్ పక్కన అది చాలా పెద్ద దీపావళి అది. ఓకే, నెక్స్ట్. నాకు మీతో పాటు స్వెటర్ లేకుండా చలికాలంలో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని సరదా. స్వెటర్ లేకుండా లాంగ్ డ్రైవ్. 20 years బ్యాక్ వచ్చి ఉంటే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే కుదరదా? చాలా కష్టం, ఎందుకంటే ఎపిసోడ్ గ్యారెంటీగా మామిడి చూస్తుంటది. వస్తానని కమిట్ అవ్వలేను, రాను అంటే మీరు బాధపడతారు. నీ బాయ్ ఫ్రెండ్ వెళ్ళమ్మా, బాగుంటుంది. థ్యాంక్ యూ మీ అందరికి.
సో మీ అందరికి ఒక క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. చూసేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ బంతి. చేతులు పెడుతున్నావు సామాన్ల మీద. ఉండేనా ఎవడో ఇరికానా ఆ? ఎవడో ఇరికానా? ఎవరు? బంతి బాయ్, బి కంపెనీ ఎండి. బి కంపెనీ ఎండి అంటే బి కంపెనీ ఎండి అంటే ఏమవుతారు మీరు? సెటిల్మెంట్లు, కాల్ చేతులు, మిడకాయలు, గర్దన్లు, అన్ని కప్పడాలు ఏమంటే అది ఎట్లా ఉంటుందన్నా సెటిల్మెంట్ చేస్తాం. మొత్తం మక్క హైదరాబాద్ మన చేతిలో నడుస్తుంది. ఇవన్నీ వేస్ట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెడుతుంది. ఏంటది? 500 గ్రాములే ఉండాలంట. ఇదేంట 1/2 kg ఉంది కదా. ఆ? నీదేనా లేకపోతే పక్కింటి వాళ్ళియా? నవ్వుతారేం టాప్. సో ఇంతకి ఎవరిని తీసుకొచ్చా గెస్ట్ ఇవాళ? వస్తారు గొలుసు మంచిగా ఉందా? బాగుంది. ఇస్తారా బాగా ఏమనుకో. బాగుంది అంటే లాస్ట్ టైం మీ అక్కకి సేమ్ ఇట్టాడు ఒకటి ఇచ్చాను. అదేనా ఇది? అదే కదా మళ్ళా. అదేనా? నిద్ర మంచుకొని చేసుకుంటుంటాం. గెస్ట్ ఎవరు ఎందుకు చెప్పు. గెస్ట్ అరే తెలియదా? తెలియదు. 2 హీరోయిన్లు. ఇస్తారా? అరే ఎవర్రా బాబు? అరే ఒకళ్ళకి 16 ఉంటాయి. రెండో ఆమె నిన్న మొన్ననే 17 బర్త్డే చేసుకుంది. 17 పడుతుంది కదా. నిన్న మొన్న అంటే టెన్షన్ వస్తుందా బాబు? దేనికి? అదే కాయకచ్చుడు. అరే నువ్వు ఆ కెరకవ్వా, నీ సంగతి ఎరకగా. ఇప్పుడు వాళ్ళు వస్తారు, మంచిగా గౌరవంతో చూసుకోవాలి. చూసుకుంటా నేను ఉంటా. ఎవరు వచ్చినా తెలుసుగా, మన చుట్టూ వైఫై ఉంటుంది. అర్థమైందా? తొందరగా పిల్లలు బాబు చూడాలనిపిస్తుంది. అరే ఆ యంగ్ టీనేజ్ హీరోయిన్లను ఇద్దరిని రమ్మని చెప్పుర్రి, అన్న పిలుస్తుండని చెప్పు. ఏం పని పరిచయం. వీళ్ళు నటనలో ఆణిముత్యాలు, క్యారెక్టర్లో చెరగని చిత్రాలు. అమ్మగా, భార్యగా, అత్తగా ఇలా పలు రకాల పాత్రలతో అభిమానులను మెప్పించగలరు. ఒకరిది మంచి కామెడీ టైమింగ్, ఇంకొకరిది సెంటిమెంట్ యాక్టింగ్. పలు భాషల చిత్రాల్లో విస్తరుపరచి తమ నటనను సంపూర్ణంగా వడ్డించగల నటీమణులు వాళ్లే అన్నపూర్ణ, శ్రీలక్ష్మి. ప్లీజ్ వెల్కమ్. బలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూస్తే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది, తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది. ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా. బుద్ధుడే యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే, అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. అది విషయం. ఏమ్రా 16 అంటున్నావు, ఆటకుందా నీకు? 16 అన్నా ఎప్పుడన్నా అడిగినావా? ఎప్పుడన్నా? 50 ఏళ్ల క్రితము. బచాయించినావు. తెలుసుగా. మొక్క బుట్ట ఓహో మొక్క బుట్టలో వచ్చేస్తావండి. ఏమవ్వదు. అక్కకి తెలియదు కదా పెట్టినోళ్ళు ఎవరు అనేది. మా అబ్బాయి మీద వయసు ఉండదు. గట్లనా ఇక్కడ కొడుగ్గా ఇక్కడ అమ్మగా ఈవిడి నాకు ఎక్కిస్తుంది, తమ్ముడుగా కొడుగ్గా ఇక్కడ ఈవిడి కూడా నాకు ఎక్కిస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇంట్లో యాజ్ ఇట్ ఈజ్ గా అమ్మ ప్రేమ ఎంత ఉంటుందో షూటింగ్ లో కూడా ఈవిడి ప్రేమ అలాగే ఉంటుంది, ఈవిడి ప్రేమ కూడా అలాగే ఉంటుంది. పాల బుడ్డితో పాలు పట్టించాను నీకు. అవును తెలుసా? ఆడవాళ్ళ మజాక. ఆడాళ్ళ మజాక ఎంత బతిలాడి బామాడి తాగమంటే తాగడే. దానికి పార్క్ లో పాట కూడా పాడాము. ఈ
మాట అది సత్యవర బాబు గుర్తుందా? గుర్తుందిగా. నేను అమ్మాయి గెటప్ లో ఉంటా, ఇది వెళ్తాడు. అంటే ఆ డ్రెస్ వేస్తే ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాదు. అటు ఆడవాళ్ళ దాంట్లోకి వెళ్ళాము, అది అట్టగానే మగవాళ్ళ దాంట్లోకి వెళ్ళాము. ఇక సాయంత్రం ఎప్పుడో లైట్లు ఆడిపోయిన తర్వాత ఏదో మూలకి వెళ్ళాము. దేవుడా. ఆ గెటప్ వేసుకొని అమ్మాయి గెటప్ సాంగ్ చేస్తుంటే మెడ్రాస్ బీజీపీలో అవును. నేను అమ్మాయి అనుకొని ఒకడు వచ్చి ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. కాదు, రెండు పక్కల చోట్లు ఉంటాయి. కాదు, ఆడపిల్ల అనుకుంటున్నాను. అదే కాదు, ఇది జంబలకటి బొమ్మలో పెద్ద మనిషి అవుతాడు. గుర్తు చెప్పేశానంట అందరికి. అప్పుడు పెద్ద మనిషి అయినాడు, ఇంకా పెద్ద మనిషి అయినా ఉండిపోయాడు. ఇలాగే చెప్పుకుంటే వెళ్తే ఎన్నో చాలా 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 వస్తాయి. సో వెల్కమ్ టు అలీతో సరదాగా. సరదాగా ఓకే, చాలా సంతోషంగా ఉంది. మార్కెట్ కి వెళ్తే ఎవడో చైన్ కుట్టించారు కదా, అందులో ఇక్కడ అక్కడ ఉందా? అదే 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 ముందు కదా. బాబా నాదే ఇది. అదేనా? అక్క కొట్టేసింటది అయితే. మీ అక్క గిఫ్ట్ ఇచ్చాను. ప్రోగ్రామ్ అంతా అయినాక నిన్ను వదలబెట్ట అయి ఉండొచ్చు, కానీ మా అక్కదని చెప్పి మా బావ గిఫ్ట్ ఇచ్చాడంటే నేను వేసుకోవచ్చా? కాదు, నిజంగానే ఆవిడ చైన్ పోయింది. అవును 10 తులాలు మార్కెట్ చేసుకుని వస్తుంటే అవును సడన్ గా వాళ్ళిద్దరు నెక్స్ట్ డే పేపర్ లో చూసా. అవును, మార్కెట్ కి వెళ్ళాం, అయ్యంగారు బేకరీకి వెళ్ళాం. బేకరీ అవి కొంచెం ఈ కొంచెం కొనుక్కుని సంచులు పుచ్చుకున్నాం. వెనక ఎవడన్నా ఫాలో అవుతున్నాడు, వెనకాడిని చూసుకునే అలవాటు లేదు కదా. గుర్రవేషాలు వేసి ఉంటే వెనక ఎవడన్నా అంట. 1 year బ్యాక్ 1.5 వెళ్ళాం. ఆ రోడ్డు దాటాలి కదా, ఇక్కడ పెట్టాం కారు. ఒకడు వచ్చి కారు ఇక్కడ కాదమ్మా అక్కడ పెట్టన్నాడు. ఈవిడ తాళం పెట్టు అని ఇచ్చింది. నేనన్నాను ఏంటి లక్ష్మి అలా కారు ఇచ్చేసా, వాడు వేసుకుని పోతేను అని. అదొక డౌట్ క్రియేట్ చేసి. అవునండి అవును అందే. ఇంత లోపల వాడు పెట్టి పాపం తాళాలు తెచ్చిచ్చాడు. ఈ బేకరీ నుంచి ఇలా పాస్ ఆన్ అయ్యి కారు దగ్గరికి వెళ్ళాం. నేనేం చేశాను, అట్నుంచి ఎక్కుదా ఈవిడే వాహన చోదకురాలు. నేను ఇద్దరు వస్తాము 1 by 1 ఇద్దరికి లాగేద్దాం అనుకున్నాడు. ఈవిడేం చేసింది, ఇటు వెళ్ళింది, నేను ఇరుక్కుపోయాను మొత్తానికి. రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాను. వాడికి దొరికిపోవడం అంటే దొరికిపోయింది. నేను ఎక్కుతున్నాను, ఏమండి తీసేసాడు, లాగేశాడు. నేను లాగేశాడు. ఏం తీసాడు లక్ష్మి అంటున్నా నేను. ఏం తీసాడు, గొలుసండి అంది. గొలుసా ఎక్కడ అనేలా కూడా వెళ్ళిపోయాడు. మొత్తం ఈవిడ ఇలా పట్టుకుని ఉంది, చల్లు 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 అని కాసులు పూసలు అన్ని గొలుసు మాత్రం తీసుకుపోయాడు. తీసుకుపోయి ఏం చేశాడు, వాడు బండి మీద పల్సర్లు వెళ్తాయి ఇలా తిప్పుకుని వెళ్తాడు, సినిమా షాట్ లాగా. కడుపు మండిపోతుంది నాకు, తీసుకెళ్ళిపోతుంది. ఈవిడికి కళ్ళకి నీళ్ళు లేవు, ఏమీ లేవు, అలా అలా ఉంది. లక్ష్మి అన్ని పడిపోయినాయి అని ఏరి ఇడి చేతిలో పెట్టా. ఇద్దరు సెల్ ఫోన్ తీసుకెళ్ళా, సొంత వాడికి ఎవరికి ఫోన్ చేయడానికి. స్క్రోలింగ్ వచ్చేస్తుంది అందులోపల. చూసి చెప్పుకుంటారు ఇలాగా జరిగింది అని. స్క్రోలింగ్ వచ్చేస్తుంది. మా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో వీళ్ళు గాబరా పడుతున్నారు. పోలీస్ స్టేషన్ తెలియదు, ఒక మట్టి గడ్డ తెలియదు మనకు. ఏమండి ఈ పోలీస్ స్టేషన్ కాదు. వాడేం చెప్తాడంటే ఇటు పోలీస్ స్టేషన్ రోడ్ దేవతలకు గీత ఉందంట, ఇటు యూసఫ్ కూడా ఇదేదో ఎస్ఆర్ నగర్ ఏదో అంటున్నాడు. ఇందులో ఇటువైపా అని మీరు కాల్ పెట్టారు, ఒకటి ఇటా అంటున్నాడు. మనం ఇటు అంటే ఏమంటాడో తెలియదు. అటు ఇటు కాల్ పెట్టి అటు ఇటు చెప్పాల్సింది. అటు ఇటు చెప్తే మొత్తాన్ని పోద్ది. అది నిలబడి చదువుతున్నాడు. రామ్మా వచ్చాడు, కారులో కూర్చో. ఎందుకమ్మా అన్నాడు. అది పోలీస్ స్టేషన్ మాకు తెలీదు నువ్వేదా అని ఫ్రంట్ లో కూర్చోబెట్టుకుని వెళ్ళాం. ఈ బార్డర్ లో డిస్కషన్. పాప వాళ్ళు ఎలా అయినా కలెక్ట్ చేసి ఇచ్చారు. ఇచ్చారా? ఇచ్చారు. వెరీ గుడ్. ఇచ్చారు కదా. తర్వాత అమ్మా మీరు 10 రాకండి అమ్మా, ఎంత ఇబ్బంది అంటే ఎన్ని ఎక్స్ప్రెషన్ లో ఆయన దగ్గర. మీరు ఎందుకమ్మా పద్దాకా ప్రతిసారి వెళ్ళినప్పుడు బాదం పాలు, స్పెషల్ టీ, మసాలా టీ అన్ని ఇచ్చుకుంటూ ఉండేవాడు. ఇచ్చుకుంటే మేము బిజీగా ఉన్నామమ్మా, మీరు ఎందుకు వస్తారు, దొరకగానే చెబుతాం. మర్చిపోతారండి, మాకు షూటింగ్ లేవు. ఆ గొలుసు వస్తే ఆవిడ కొంచెం మనశాంతిగా ఉంటదని ఇద్దరం
వెళ్ళటం రావటం. వెళ్ళడం పాపం అలా 5 months తిరిగాము. 4 months 5 months అంటే వాళ్ళు కూడా కలెక్ట్ చేయాలి కదా. మొత్తాన్ని కలెక్ట్ చేసి గట్టి సొమ్ము లక్ష్మి వచ్చేసింది. శుభంగా జరిగింది. సో అయితే ఆ ఆఫీసర్ ఏం పేరు? ఆయన పేరు శేఖర్. శంకర్ గారు. శేఖర్. శంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం, అంటే సినిమా పరిచయమా లేకపోతే మద్రాస్ లో కలిసి మద్రాస్ సినిమాల్లోనే. మీ ఒరిజినల్ పేరు ఏంటి? నా ఒరిజినల్ పేరు లక్ష్మి. అంతే. మా నాన్నగారు ఆ శ్రీకారం చుట్టారనమాట. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఒరిజినల్ పేరేంటమ్మా నీ పేరు? ఉమా. ఉమా. అన్నపూర్ణమ్మగా ఎందుకు మారారు? ఎందుకు మారానంటే స్వర్గం నరకం హీరోయిన్ కదా, ఇప్పుడు చెప్పాడు కదా 16 ఏళ్ళు. అవును, 16 ఏళ్ళు. అలా హీరోయిన్ వేసినప్పుడు ఆ క్యారెక్టర్ పేరు అన్నపూర్ణ. క్యారెక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నారాయణరావు గారు, దాసరి నారాయణరావు గారు ఒక మీటింగ్ పెట్టారు. అంటే సినిమా అయిపోయా విజయవాడ హోటల్లో. సరే ఈవిడ పేరు, ఈ క్యారెక్టర్ జయలక్ష్మిది ఏదో ఒక క్యారెక్టర్, జయ అనుకుంటా దాంట్లో ఆవిడ పేరు. అంటే ఈవిడికి ఏం పేరు బాగుంటది, అదిగో వచ్చేసారు. ఇది నేను గుర్తుపట్టకుండా అప్పుడు పేరు మార్చారు అబ్బాయి. మళ్ళీ మన పేరే వేసుకోవచ్చు కానీ నాకెందుకో ఈ పేరే బాగున్నట్టు అనిపించింది. ఏది? అన్నపూర్ణం. ఓకే. అందుకని ఆ పేరు శాశ్వతంగా ఉండిపోయింది. అంతకుముందు ఒక 2-3 సినిమాల్లో ఉమా అట్లా పడింది పేరు. స్వర్గం నరకం నుంచి అన్నపూర్ణ. స్వర్గ నరకంలో మోహన్ బాబు గారు పక్కన హీరోయిన్ గా చేశారు. అవును. అసెంబ్లీ రౌడీలో సేమ్ మోహన్ బాబు గారికి అమ్మగా చేశారు. అవును. మీ ఫీలింగ్ ఏంటన్నా? మీ ఫీలింగ్ ఏంటి? ఏముండదు, ఎవరికో పుట్టాడే అనుకున్న అసెంబ్లీ రౌడీ వేసేట. హీరోయిన్ చేసినప్పుడు అంటే ఎలా ఉండేది? చేసినప్పుడు కొత్త కదా, మనమే ఇద్దరి మధ్య ఎలా ఉండేది? లే మంచివాడు, ఏదో ఆ ఊ అని మాట్లాడేస్తాడు కానీ మనసు మంచిది. ఈ ఫస్ట్ ఈ మదర్ వేషాలు వేయడానికి వచ్చినప్పుడు ఎందుకు అనుకున్నా ఇలా వేస్తున్నావు ఎందుకు అన్నాడు. ఓన్లీ అబ్బాయి ఏదో ఒకటి అసలు వేస్తున్నాం కదా, ఇండస్ట్రీలో ఉన్నాం అనుకోవాలి అన్నాను. కానీ తన సినిమాలు అన్నిట్లో పెట్టుకున్నాడు ఆలోచించి. ఇది పర్మనెంట్ డైలాగు, బాబు చిట్టి అనే డైలాగ్ ఉంటుంది. యాక్చువల్గా ఆ ఒక్క డైలాగ్ తోటే శ్రీలక్ష్మి అంటే బిజీ లేడీ కమెడియన్ గా కదా. అంటే నాకు అన్ని మేనరిజాలు ఉండేవి, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మేనరిజం. అబ్బదబ్బా జబ్బా, బాబు చిట్టి, తర్వాత కాళ్ళు కడగడం ముగ్గురికి, తర్వాత విజులు వేయడం, తర్వాత హారతులు ఇవ్వడం, తర్వాత చాలా ఉన్నాయి. అలా మేనరిజం లేదే శ్రీలక్ష్మి లేదు. జంజాల గారి మొత్తం ఎన్ని, జంజాల గారు తర్వాత జంజాల గారు ప్రూఫ్. అక్కడి నుంచి మొత్తం అందరు ఏ రైటర్స్ రాసినా ఒక మేనరిజం. సో లేడీ కమెడియన్ అనగానే అప్పట్లో రామాప్రభ గారు, కరెక్ట్. తర్వాత శ్రీలక్ష్మి ఆవిడే చెప్పింది. అమ్మా మీకు మెగాస్టార్ చిరంజీవి గారికి ఏమైనా గలాట అయిందా, గొడవ జరిగిందా? జరగదా? ఏ విషయంలో జరిగింది? నేను అమ్మ వేసేదాన్ని కదా, అవును. సడన్ గా అభిమానిగా మారిపోయి ఇంత చొక్కాలు జాకెట్లు వేసుకుని ఈ పంతా కనపడుకుంటా వచ్చి పూల దండలు వేసి సినిమా పేరు చెప్తానా? బుద్ధి లేదు నీకు? సినిమా షూటింగ్ అని చెప్పవా అన్నాడు. నాకు తెలుసా అన్నాడు. తెలియకుండా ఎలా వేషం వేసావు, అసలు ఆ వేషం ఏంటి, ఆ జాకెట్లు ఏంటి అన్నాడు. ఏమో వాళ్ళు పిలిచారు, మళ్ళీ మాట పొద్దని వేశాను, అందుకని నువ్వు తప్పుగా అనుకుంటే ఏం చేయలేను కానీ ఏం చేస్తావు అన్న. చూసుకుని వేయాలి కదా, తర్వాత ఏమవుతుంది భవిష్యత్తు అని ఆలోచించుకోవద్దా అన్నాడు. సరే ఫోన్లో ఏం చెప్పింది కూడా కరెక్టే కదా, కానీ అప్పటి నుంచి తనకి చిన్న కష్టం అనిపించింది మనసులో. ఎందుకంటే ఏదో పవిత్రంగా ఒక మదర్ వేసే మనిషి వెళ్ళి ఏదో చిరంజీవి గారిని ప్రేమించే లెవెల్లో అభిమాని, కళలో కూడా కలవరిస్తుంటే బాధగా అనిపిస్తుంది కదా. అక్కడ చిన్న ప్రాబ్లం, అందుకంటే ఏం లేదు. ఎందుకు అవుద్ది? అదే 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 సరదాగా షూటింగ్ జరుగుతున్నప్పుడు అంటే మూవీస్లో, అంటే మూవీస్లో కాకుండా బయట ఆర్టిస్టుల మధ్యన ఏమైనా మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సరదాగా ఎప్పుడైనా అనిపించిందా? నేను
ఒక డైరెక్టర్ గారు ఇండైరెక్ట్ గా చెప్తా, డైరెక్టర్ అంటే తెలుసుకుంటాం. ఓకే. మేము ఫ్లైట్లో వెళ్తుంటే అదే హైదరాబాద్కి మూవీకి వస్తున్నాం. అప్పుడు అంటే ఇలా ట్రావెల్ చేసేవాళ్ళం కదా. సో వస్తూ పక్కనే కూర్చున్నాడు. ఎయిర్పోర్ట్ కా పర్వాలేదు ఇలా చెప్తే అర్థం అవుతుంది. మరి యాక్షన్ చేయమంటారు మీరు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మామూలుగా ఇలా నుంచుంటాం కదా, నుంచుని ఇలా సరే టికెట్స్ అన్ని తీసుకున్నాం. తర్వాత ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే హైదరాబాద్ అమ్మా. షూటింగ్ అండి అంటే అవునమ్మా. సరే అయిపోయింది. మేము ఇంకా ఫ్లైట్ ఎక్కాం, కూర్చున్నాం, పక్కనే కూర్చొని మాట్లాడేసి ఏం లేదు, మామూలుగా జర్నీ చేసాం, దిగిపోయాం. నేను ఆ షూటింగ్కి వెళ్ళాను. ఈయన కూడా షూటింగ్కి ఒక కండక్టర్ లాగా ఒక బ్యాగ్ వేసుకున్నాడు ఆయన. వేసుకుని అటు ఇటు తిరిగేస్తున్నాడు. నేను వెళ్ళింది రొటేషన్ చక్రవర్తి దాసర్ గారు సినిమాకి. దాసర్ గారు ఆయన డైరెక్టర్ అనుకుంటే ఆయన డైరెక్టర్ అని అనుకోవట్లేదు, వాళ్ళు చెప్పేశారు దాసర్ గారు కాదమ్మా, దాసర్ గారు క్యారెక్టర్ చేస్తున్నారు అని చెప్పారు. సరే డైరెక్టర్ ఎవరు ఇప్పుడు అని ఎతుకుతున్నాను, ఇలా ఎతుకుతున్నాను. ఎవరు అని ఆలోచిస్తా ఇంకా ఆఖరికి ఏమండి డైరెక్టర్ గారు ఎవరండి సినిమాకి, ఎవరు కనిపించరు ఏంటండి ఇంతవరకు చూస్తున్నాను. ఏంటమ్మా డైరెక్టర్ ఎవరని అడుగుతావేంటి అన్నాడు ఆయన. అంటే అవునండి ఇప్పుడు దాసర్ గారు కాదన్నారు, మరి ఇంకెవరు డైరెక్టర్ షాట్ రెడీ అవుతుంది, ఇంకెవరు అసిస్టెంట్ డైరెక్టర్ ప్యాడ్ పట్టుకుని డైలాగ్ చెప్తున్నారు, డైరెక్టర్ రాడేంటండి అంటే నేనేనమ్మా డైరెక్టర్ని అన్నాడు. రాలకి నరసింహరావు గారిని నేనేనమ్మా డైరెక్టర్ని. మీరా డైరెక్టర్ గారు అనుకోలేదే నేను. మరి హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నాం, వస్తున్నాం, ఏ సినిమాకన్నా నడుపుతున్నాను, ఏమీ చెప్పలేదు, పక్కనే కూర్చున్నారు, ఏమీ మాట్లాడలేదు, ఏంటండి మీరు అంటే అవునమ్మా నేనే డైరెక్టర్ అని. అందరికీ లేపి పడేశాడు ఆయన. శ్రీలక్ష్మి నన్నే అడిగింది డైరెక్టర్ ఎవరని అడిగి. 13 సంవత్సరాలు కంటిన్యూగా కళాసాగర్ అవార్డులు 13 సంవత్సరాలు అంటే 13 అవార్డులు 13 years కంటిన్యూగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆయన ఎవరు ఏంది ఏందమ్మా ప్రతిసారి నువ్వే కొడతావా ఏమే కళాసాగర్ అవార్డు వచ్చిందమ్మా మళ్ళీ వచ్చిందా పో ఎత్తుకో తీసుకో అన్నాడు ఆయన భాషలో. అయ్యో మీకేదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా ఎప్పుడైనా షూటింగ్ లో? అంటే మీరు హీరోయిన్ గా ఉన్నప్పుడు బాగా అంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను సినిమాల్లోకి మదర్ వేషాలకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక భయం ఉండేది. అప్పుడు నేను కూడా కొంచెం చిన్న వయసే కదా, నా పక్కన వేసే వాళ్ళందరూ పెద్దవాళ్ళు. అరే రా ఇలా ఉందా అలా ఉందా అనుకుంటా ఉండేదాన్ని. ఏది సెట్లోకి వెళ్ళేంత వరకు ఎవరన్నా ఏమైనా అంటారని ఒక చిన్న జంకు లోపల భయం. సరే అలా అందరూ మంచివాళ్ళు, బాగానే పలకరించేవాళ్ళు. సరే ఎందుకు లేదు ఇంక జగ్గయ్య గారిని మామయ్య అని పిలిచేదాన్ని. మామయ్య. సత్యనారాయణ గారు బావ, వేలు గారు కూడా బావే, చాలా మంచాడు కదా. ఆ బావా మేనగోడలు అనేవాడు, బావా అనేదాన్ని. సరే పసుపు తాడో ఏదో సినిమా చేస్తున్నాం, బాలయ్య గారి సినిమా. అల్రాం లంగయ్య గారు వచ్చారు. నన్ను కూడా నువ్వు బావా అని పిలవాల్సింది, నా మొగుడు వేషం అందులో. నేను పిలవనండి అన్నాడు. ఎందుకు పిలవు? సత్యనారాయణ బాబా అంటున్నావు, జగయ్య గారిని మామయ్య అంటున్నావు, ఆఖరికి వేలుని కూడా బాబా అంటున్నావు, నన్ను కూడా బాబా అనాలంటాడు ఆయన. నాకు నచ్చలేదండి మీరు బాబా అని పిలవలేదు. నచ్చటం అంటే ఏంటి అన్నాడు. లేదండి వీళ్ళు మా అత్త కొడుకు లేకపోతే మా అక్కకి భర్త ఇట్లాంటి ఊహల్లో బాబా అనొచ్చు, మీరు అసలు ఎవరికి భర్త అనుకుని నేను బాబా అన్ను. నేను అననండి, నువ్వు అనకపోతే నా పెళ్ళ వేషానికి కుదరదంటాడు. అది జరిగింది. నేను అనలేనండి రామలింగయ్య గారు, ఏమనుకోవద్దు, పిలిస్తే బాగుంటది అనుకుంటున్నా. మొగుడు వేషం పైగా టిప్ టాప్ బాయ్ లాగా ఉండేవాడు అన్నమాట. ఉండి ఈ మొగుడు పిల్లలు వేసినప్పుడు బాబా అనొచ్చు, కొన్ని వేషంలో బాబా అని వేషంలో బాబా అనాలంట. తులసి హీరో తులసిరాము రాధా అన్నమాట. దాంట్లో అప్పుడు ఒక గొడవ, ఈ సెట్ లోకి వెళ్తే బాబా అనమంటాడో ఏంటో నాకు అనుకుంటా వచ్చేది. ఇబ్బందితో కూడిన ఒక నవ్వు. ఆయన బాబా అని పిలువ అనేది కూడా కోతి ఎక్స్ప్రెషన్లో నిచ్చి అనేవాడు. ఇప్పటికి ఎన్ని సినిమాలు అయింది?
ఓకే 900 ఏంటి ఆయనకి? 900. వావ్. పెద్దోళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదైనా తాగడానికి. ఏం తాగుతారు, అన్ని వద్దంటారు ఇక. ఆ? అని వద్దని ఏమన్నా లోపల చెవులు అరే. చెప్పామా? ఏం కావాలా మీకు? పలాందిదేనా? ఏమి తెస్తావు? పలాంది పలా అంటే పాలు చెరుకు రసం అట్లా ఉంటాయా? ఇప్పుడు వెళ్తే వస్తావా? ఆ, తీసుకొస్తా. అన్ని అది అన్ని తెస్తా. ఒక గంట అయితే ఏటీఎం దగ్గర నిలబడతాడు పోయి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక క్వశ్చన్ అడుగుతాడు. నీ ఇష్టం వచ్చిన అడుగు. అప్పట్లో ఏ హీరోని చూస్తే ఓహో ఏమున్నాళ్లే అని అనిపించిన హీరో ఎవరు? ఇప్పుడు కూడా అడుగు. ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ఇప్పుడు హీరోలు అంటే అంత బాగున్నాడు, జబర్దస్త్ గా ఉన్నారు. ఎంత అందంగా ఉన్నాడు అని. లేవనా? అదే వద్దా? రహస్యంగా చెప్పనే, ఆ? రహస్యంగా చెప్ప. రహస్యంగా నాకు కాదు, అందరికి వాళ్ళకి తెలిసేటట్టు చెప్పాలి. నాకు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఓన్లీ ఎన్టీ రామారావు గారు. మీరు అప్పట్లో ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళి ఏడ్చారంట, ఎందుకని? ఆయన సినిమాలో మదర్ వేశా, అనురాగ దేవత. ఓకే, కాకినేని రామారావు గారు అవును, ఆయనే డైరెక్టర్. ఆయనకి నేను మదర్ వేయడం ఇష్టం లేదు, ఎందుకంటే పూచికి పుల్లలాగా సన్నగా ఉండి రామారావు గారికి మదర్ అంటే పాపం డైరెక్టర్ గా ఆయన మనసు అంగీకరించలేదు. ఓకే. బంగారం కదా. ఏమంటున్నారు మీరు? ఏం చెప్పండి అంటున్నాడు ఆయన. అలా సన్నగా ఉండేదాన్ని పాపం ఆయనకి డైరెక్టర్ గా ఆయనకి మదర్ రామారావు గారికి అంటే ఒక లెవెల్ ఊహించుకుని ఉండి ఉంటారు. ఏది ఇప్పుడు 5-6 పేర్లు లాగా. ఓకే. నన్ను ఈయన ఏం పర్వాలేదు పెట్టండి, మన ఊరు వారు. ఇంకా మదర్స్ తెలుగు వాళ్ళు పెద్దగా రాలేదు. ఏ ఊరు? విజయవాడ. మరి ఆయన పక్కన నిమ్మకూరు కదా, అంటే జిల్లా ఒక జిల్లా. ఎస్. సరే అన్నారు. ఈయన మాట తోసేయలేక ఓకే, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనదే సినిమా, ఆయనే హీరో. ఓకే, పెట్టండి అంటే ఏమైనా చేయాల్సిందే. ఆయన మనసుని బాధ పెట్టుకుని నన్ను మదర్ వేయించారు. ఓకే, అంతవరకు బానే ఉంది. డబ్బింగ్ ఇంకా పిలుస్తారు ఏదో శోభనం పెళ్లి కూతురు ఎదురు చూసినట్టు నేను బెదవాళ్ళలో ఉండి ఇంకా కబురు చేస్తారు. కబురు లేదు, కాకరకాయ లేదు. సరే వేరే ఏదో సినిమాకి పోయా నేను. అప్పట్లో బెదవాడి నుంచే పిలిచేవాళ్ళు నన్ను. సరే ఎలాగూ వచ్చాం. ఆ డబ్బింగ్ ఏమైందంటే ఎవరో అన్నారు, జయశ్రీ చెప్పేసింది అమ్మాయి అని. నాకు అక్కడే తల తిరిగిపోయింది. డ్రామాలు వేసి వచ్చాను కదా అది, అందుకని నా వాయిస్ నాకు బాగుంటుందని ఏమిటో పిచ్చి కాన్ఫిడెన్స్. నేనే చెప్పాలి అంత పెద్ద ఆయనకి మదర్ వేసి ఆ డైలాగ్ కూడా నేనే చెప్పుకుంటే బాగుంటుందని ఒక తాపత్రయం. రామారావు గారి ఇంటికి వెళ్ళిపోయాను. భయము పచ్చిబడి ఏవి తెలిసావు నాకు. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. వెళ్ళి ఇలాగ ఎవరో బెజవాడమ్మ ఏంటండి వచ్చింది, రమ్మనండి అని వెళ్ళా. ఆయన చూడగానే నీళ్ళు వచ్చేస్తుంది. సరే కాళ్ళకి దండం పెట్టి, ఎందుకమ్మా ఎందుకు ఏం అంటున్నారు ఆయన. సార్ వేషం వేయించారండి, నాతో డబ్బింగ్ చెప్పించలేదండి, మా ఊర్లో ఉన్న పరువు తక్కువ. నేనే తెలీదు. ఆయన ఏమన్నారంటే పోనీయండి, అది డైరెక్టర్ గారికి ఇష్టం లేదు, ఆయన చెప్పించేశారు, నెక్స్ట్ పిక్చర్ నుంచి మీరే చెప్తురు కానీ అన్నా కూడా ఆయన నెక్స్ట్ వేషం ఇస్తాడనే ఆనందం కంటే చెప్పించలేదనే బాధ. ఈయన కన్నీళ్ళు ఇవన్నీ చూసి పాపం చాలా బోళాశంకరుడు ఆయన ప్రసాద్ గారు అని ఆయన పిలిచి ఒక 2500 కవర్లో పెట్టి నాకు ఇచ్చారు. ఇది ఎక్స్ట్రా డబ్బులు అనమాట. ఏడుపంటే ఆయన ఆ దుఃఖం, అది గొంతు 4-5 సినిమాలు లైక్ చేయలేదు అప్పట్లో, వారంలో కవర్ వచ్చేది. ఇచ్చారు. సరే వస్తే ఆ సన్నివేశం నాకు ఎప్పుడు ఆయన్ని పోయి పెద్ద ఆయన అలా అడిగానేంటి, ఎంత పెద్ద ఆయన ఆయన్ని పోయి అలా అడిగానేంటి, నేను అలా అడిగిన తప్పు కదా అనుకుంటాను. కానీ మన వేషం కదా నాతో చెప్పించకపోయారని ఒక బాధ. దాంతో అడిగితే 2500 డబ్బులు ఇచ్చి తర్వాత అన్ని వేషాలు ఇచ్చారు. ఆయన చేసినంత కాలం నేను చేసే వేషం. శోభన్ బాబు గారు ఇండస్ట్రీ గురించి ఏదో ఒక సీక్రెట్ చెప్పారంటే, ఏంటి ఆ సీక్రెట్?
ఏం చెప్పలేదు. ఆయన ఏం చెప్తారంటే ఆడవాళ్ళు తొందరపాటు మనుషులు. ఊరు నుంచి వచ్చిన కొత్త కదా, మనం పల్లెల్లోంచి వచ్చిన వాళ్ళం కొంచెం ఒదిగి కూర్చుంటాం. ఇలా శోభన్ బాబు గారు వాళ్ళందరూ కూర్చున్నారు, నేను అలాగ ఒక మూల మీద ఇలా. అప్పుడు రేకు కుర్చీలే ఉండేవి మనకి ఇండస్ట్రీలో. ఆ రేకు కుర్చీలు ఇలా కూర్చుని ఉన్నాను నేను. ముందడుగు సినిమా చేస్తాను. ఆయన అక్కడి నుంచి చాలాసేపు చూసినట్టున్నారు అన్నారు. అమ్మా శోభన్ బాబు గారు ఇలా ఏంటో వెళ్ళు అంది మా అమ్మ. సార్ కూర్చోండి, కుర్చీ తెప్పించేసారు, కూర్చున్నా. ఏ ఊరు? బెజవాడండి. వేషాలు వేద్దామని వచ్చారా? వేద్దామని వచ్చానండి. వేషాలు వేద్దాం అనుకుంటే అలా మూల మీద కూర్చోకండి, అక్కడే వదిలేస్తారు. ఆర్టిస్టులు అందరూ ఎక్కడ కూర్చున్నారో అక్కడ. కాదండి ఏమన్నా గబిక్కిన మాట మంచి తెలియక అనేస్తే ఏం పర్వాలేదు, మీరేం మాట్లాడకండి, మగవాళ్ళలాగా అలా వాళ్ళు చెప్పుకునేది వినండి, అప్పుడు మీకు కలిసిమెలిసి తిరగాలనే ఒక జ్ఞానం వస్తుంది అని చెప్పారు. సరే ఇక్కడికి ఇది అయిపోయింది. మళ్ళీ ఒక సినిమా చేస్తున్నాం. ఏమండి బాగున్నారా అన్నారు. బాగున్నాం సార్ అన్నారు. రండి అన్నారు. ఇక అప్పుడు ఎవరికి చెప్పక్కర్లా, ఈయన మంచి అయిన వెళ్తే చిన్న ఆయన పంచదార జీడులు తినేవారు, చిన్న జీళ్ళు, కారపసనగలు. ఆయన కప్పులోంచి తీసి నాకు ఇచ్చారు. పట్టుకుని కూర్చున్నాను. అనుపూర్ణ గారు, ఆడవాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో తొందరపాటు వల్ల అవగాహన లేక డబ్బులు పోగొట్టుకుంటారు. మీరు అలా తెలిసి తెలియక ఎంత పోగొట్టుకున్నా 1 కోటి రూపాయలు మిగులుతాయని సలహా చెప్పారు. కోటి అంటే మనకు అప్పటికి అర్థమే తెలియదు. 1,00,000 రూపాయలు సంపాదించాలనుకున్న రోజులు. కోటి అంటే ఏంటి సార్ అన్నాను. ఏం లేదు, నువ్వు జీవితకాలం మదర్గా ఉంటావు కదా, అదే నీకు 1 కోటి రూపాయలు అన్నాడు. ఆ రోజుల్లో ఆయన వాక్ ఫలించింది. అది నిజం. శ్రీలక్ష్మి గారు, చాలా సినిమాల్లో మీరు అద్భుతమైన కవితలు చెప్పారు కదా, ఏదైనా గుర్తుందా మీకు కవిత? అంటే అప్పుడు కవిలు రాశారు, అది రాయాలి. ఇప్పుడు నేను సొంతంది కాదు, అదే చెప్పండి. అదే చెప్పాలా? పాదే పాత అంటే ఇప్పుడు ఊహించింది ఒకటి మచ్చుక్కి వినండి, ఆ తర్వాత నా ఒరిజినల్ ఒకటి చెప్తా. అయిపోయి డైరెక్టర్ గారు ఎవరో ఆకాశంలో చుక్కలుంటాయి, ఆదివారం అయితే అందరి ఇంట్లో మొక్కలు ఉంటాయి, కొందరిళ్లలోనే ఉంటాయి కొన్ని బంగాళా బహుబవులు. ఇప్పుడు మోడీ వచ్చి 1000 రూపాయలు రద్దు చేశాడు, 2000 రూపాయలు ఇచ్చాడు కదా, పడుతున్నారుగా ప్రజలు పాట్లు. ఇది కవిత కానన్న వాడిని నేను కత్తితో పొడుస్తా. ఎందుకైనా మంచి కత్తితో పొడుస్తా. మళ్ళీ మీరు వెళ్ళి కాపాడుతున్నారా? ఇప్పుడేమి కవిత అలాగా? ఇది కవిత కాదా? కవిక ఇదా? ఇది కవితే, డిసైడ్ చేయాలి. శ్రీలక్ష్మి కవితే కవితే కత్తితో పొడుస్తుందని అని భయం. అది కాదు మీ దుంపలు తగ్గ కత్తితో పొడుస్తుందని సరే అంటారు. ఓకే, సో రాఘవేంద్రరావు గారితో మీరు ఎన్నో సినిమాలు చేశారు. ఫస్ట్ సినిమా చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే అప్పట్లో రాఘవేంద్రరావు అబ్బా చాలా గ్రేట్ లెజెండ్ డైరెక్టర్, చాలా గ్రేట్ డైరెక్టర్. ముందు కాళ్ళ చేతులు వణుకుతాయి, ఆయన ఏం అనరు. ఆయన రాఘవేంద్ర స్వామి లాగా కూర్చుంటారు. నిజంగా కూడా ఆయన సెట్కి 7 గంటలంటే 7 గంటలకు వస్తారు, చక్కగా గంధం బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చుంటారు. బట్ మనం ప్రేమించాలని అనిపించేంత గొప్ప డైరెక్టర్ ఆయన. ఇంత చిన్న వేషం అయినా కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది రాఘవేంద్రరావు గారు. తర్వాత మనం ఇంతే ఉంటాం మామూలుగా అద్దంలో చూసుకుంటాం, ఆయన సినిమాలో అంత ఉంటాం ఏమిటో తెలియదు. ది బెస్ట్. నాకు ఈ సినిమాతోటి అద్భుతమైన పేరు వచ్చేసింది, అలాగే ఎన్నో సినిమాల ఆఫర్ వచ్చింది అనే సినిమా ఈ సినిమా 2 జడల సీత. ఫస్ట్ది అదే సినిమా. ఆ సినిమా నుంచే ఆ ఆడియన్స్ లో అందరిలో
బెస్ట్ కమెడియన్ గా పేరు అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన రోజు నీకు సాయంత్రం ఓషన్ వ్యూలో అందరు ఆర్టిస్టులు అందరూ ఇలా సాయంత్రం అయితే కూర్చోబెట్టి అందరితో సరదాగా మాట్లాడతారు. ఆయన జంజాలుగా పొద్దున్నుంచి ఒక తుండు వేసుకొని ఇలా పెట్టుకొని డైరెక్షన్ చేస్తారు. అది టేక్ కాలేదా ఏంటి బాగా వచ్చిందా రియాక్షనే ఉండదు ఫేస్ లో. అలా చేసుకుని వెళ్ళిపోతారు. సాయంత్రం అయ్యేసరికి అందరు ఆర్టిస్టులు రూమ్ లో ఉండకూడదు, అందరు లాన్ లో రమ్మని అని అంటారు. ఎవరి గొప్పతనం వాళ్ళు చూపించుకుంటూ ఉండాలి అందరికి. నాకు శ్రీలక్ష్మికి అవార్డు వచ్చింది, అవార్డు వచ్చింది. నేను అనుకున్నాను ఏదో జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. అందరూ శ్రీలక్ష్మి నీకు అవార్డు వచ్చింది అనౌన్స్ చేశారు అంటే నాకు ఆడవాలా నవ్వాలా నిజమా ఇది అబద్ధమా అంటే జోక్ చేస్తున్నారా అన్ని మైండ్ లో ఇదే అయిందనమాట. నిజంగానే నాకు అవార్డు వచ్చింది. దాంతో అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి నా టైం బాగుండి శ్రీవారి ప్రామలాకలు, ఆనంద భైరవి, 2 అలా కంటిన్యూగా ఇంకా ఏకదమ్ కమెడియన్ గా ఒక్క ఊపాను అనమాట. అలా ఇలా ఊపులా. ఓకే, సో ఇప్పుడు మన బంతి వచ్చేస్తున్నాడా? బంతి వచ్చేయ్. ఏంటో రంగులు తీసుకొచ్చాడు బాబోయ్. మీరు అంత రంగుల్లో ఉన్నారు. మేము ఇన్షూర్ చేసి రాలేదే. బాగుంటాయి. ఏంటి మ్యాటర్ ఏంటి? ఇప్పుడు 3 ఉన్నాయండి, 3 రంగులు. ఇది ఎరుపు రౌద్రం, ఆరెంజ్ కలర్ కామెడీ, ఇది అది ఏంటది రొమాంటిక్ సిచ్యువేషన్. మాకు కాదు అప్పుడు మీరు వన్స్ అపాన్ లాంగ్ ఎగో when you was 18-20 years. మంచిగా కళ్ళు గట్టిగా మూసుకో చెప్తా. అమ్మ తోడు కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకొని ఒకటి అప్పుడు చెప్తా. యాపిల్ అంతే. అటు చూపించండి. అచ్చా ఇప్పుడు తమ్ముడు జబర్దస్త్ హీరో ఉండే కదా. అవును, మస్తు హీరో చేస్తుండే. ఎందుకు మేమంతా కొట్లాడ పెట్టుకుని పని ముచ్చట్ లేకుండా నీకు అప్పుడు? 2 జడ్ల సీతలో యాక్చువల్ గా చిన్న క్యారెక్టర్ ర్యాలీ. అది ఏంటంటే ఒక కుటుంబం ఉంటది. ఈ నలుగురు కలిసి ఎవరు రాజేష్, ప్రదీప్, నరేష్, సుభాకర్ వీళ్ళు నలుగురు కలిసి ఆ ఫ్యామిలీని తరిమేస్తే హీరోయిన్ దిగుతుంది ఆ ఇంట్లో. అంతే మా క్యారెక్టర్ అంతే. అలాంటి క్యారెక్టర్ ని నన్ను పిలిచారు ఒకే ఒక సీన్ కి. అయితే ఆ సీన్ కి రాజేష్ వచ్చి నేను హీరోగా జయకృష్ణ గారు ఆయన మేకప్ మ్యాన్, ఆయన మా నాన్నగారికి పర్సనల్ గా చేశారు. దీంతో రాజేష్కి హీరోగా నలవంక తర్వాత ఇది వచ్చిన తర్వాత హీరోగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి ఒక చిన్న క్యారెక్టర్ అమ్మా నువ్వు తెలుగులో రికగ్నైజ్ అయితే ఒకవేళ నీ అదృష్టం బాగుండి కామెడీలో అందులో చేసావు కదా, ఇందులో కూడా పలికితే నీ అదృష్టం బాగుంటే వస్తావు కదా, చేస్తూ ఉండాలి, అలా చేస్తూ ఉంటేనే ఆడియన్స్కి ఏదో ఒక క్యారెక్టర్లో బ్రైట్ అవుతావు అని చెప్పి పిలిపించాడు. నేను కాదనలేదు. నా పరిస్థితి మా ఫ్యామిలీ దీనికి నేను రెడీగా వస్తానండి, పెద్ద క్యారెక్టర్ కాకపోయినా నేను చేస్తాను అని చెప్పి వస్తే పెద్ద ఇష్యూ చేసి పడేసి రూమ్కి వచ్చి నువ్వు ఎందుకు చేస్తాను, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ముందు ఈ క్యారెక్టర్కి ఎందుకు వచ్చావు, నేను హీరోగా చేస్తుంటే నన్ను ఇన్సల్ట్ చేయడానికి నువ్వు పీకినట్టు ఈ క్యారెక్టర్కి వచ్చావా, ఇది ఎవరితో జూనియర్ క్యారెక్టర్ చేయాల్సిన క్యారెక్టర్ నువ్వు వచ్చావా, నువ్వెందుకు వచ్చావు, అలా ఇలా తిట్టడం మొదలెట్టాడండి బాబోయ్. ఒక మాట మాట్లాడకుండా అది ఒకటే మాట అలా తిరిగి చెప్పడానికి కూడా వీలు లేకుండా తిడుతున్నాడు. నన్ను రే రాజేష్ నువ్వు మర్యాదగా ఉండు, నీ పని నువ్వు చూసుకో, నా క్యారెక్టర్ పిలిచాను, నేను చేస్తానికి వచ్చాను, నీతో నాకు పొత్తు లేదు, నా క్యారెక్టర్ నేను చేస్తాను, నిన్ను తీసి తలదీసి నేను ఇన్సల్ట్ చేయడానికి నేనేం రాలేదు, నువ్వు నీ పని చూసుకో, నా క్యారెక్టర్ నేను చేసుకుంటాను
అనవసరంగా నువ్వు లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడితే నేను మర్యాద దక్కదు. ఆ తర్వాత ఒకే ఒక సీను ఆ వైజాగ్ లో జరుగుతుంది. ఆ ఒక్క సీన్కే సుత్తివేలికి నాకు సీన్ జరుగుతుంటే ఆడియన్స్ అంతా నవ్వుతున్నారు. ఒక్క ఏంటి పంచపాండవులు వాళ్ళు నీకు తెలివి నేర్పిస్తారు, తర్వాత ఇప్పుడు తెలివి వస్తుంది, తర్వాత కడుపు బరువు ఎక్కుతుంది అంటాడు సుత్తివేలు. దానికి అందరు నవ్వుతుంటే ఇక ఆయనకి ఈ ఆడియన్స్ నవ్వగా ఒక్కొక్క సీన్ రాసేస్తున్నాడు డై 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 అని. అలా క్యారెక్టర్ పెరిగింది అనమాట. దానికే అవార్డు వచ్చింది. ఏది అక్క తమ్ముడు దెబ్బలాడుకుని. ఇప్పుడు నెక్స్ట్ 2 బాటిల్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటి పట్టుకుంటే దాని గురించి ఒక క్వశ్చన్ అమ్మని అడుగుతాం. కళ్ళు మూసుకో గట్టిగా, ఇంకా పట్టుకో. అయ్యా దొంగ 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 నువ్వు ఎలా మారుస్తావు? తిప్పుకోవాలి మేము తిప్పుకుంటా కామెడీ, కానీ తెల్లది పట్టుకున్నాను, తిప్పుకున్నాను వెనక్కి పెట్టేసి. నీ తలకాయ చెమడా, నేను హీరోయిన్ వేయలేదంటే రొమాన్స్ ఎలా పట్టుకుంటాను? హీరోయిన్ వేస్తేనే రొమాన్స్ కావాలి ఏంటి? అంటే కామెడీగా ఎప్పుడైనా గుసగుసలు ఏమైనా వచ్చినాయి అప్పట్లో? ఆలి ఆడపిల్లకి 13 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే మొదలవుతాయి గుసగుసలు. అదేంటో అద్దంలో తెగ చూసుకుంటుంది, తెగ దువ్వుకుంటుంది, కిటికీలోంచి ఏంటో ఎటో చూస్తుంది. గుసగుసలు బయట నుంచి రావు, ఎప్పుడు మన ఇంట్లో పుడతాయి. అదేమిటో పుస్తకాలు అది ఒక టైప్ లో సర్దుకుని వెళ్తుంది. అంతకుముందు అంతా ఏం తెలియదు కదా, చింపురమ్మలలో వెళ్తారు. ఆ 13 వచ్చిన దాని నుంచి ఏదో వచ్చేస్తుంది బాడీలో, వెళ్తారు. సరే నేను అప్పుడే కదా నాటకాల్లోకి ఎంటర్ అయ్యాను. ఏం చేయాలో తెలియదు, ఎందుకో తెలియదు, వెళ్ళి నిలబడ్డా, డైలాగ్ చెప్పేస్తున్నాను. అలా కాదమ్మా చేతులు వదిలాను. వదిలితే కర్రలాగా సన్నగా ఉంటుంది. కర్రలాగా ఉంటే అమ్మ కర్రలాగా 2 కర్రలు పట్టుకున్నట్టుందమ్మా డైరెక్టర్. మరి చేతులు ఏం చేయాలి సార్ అని నా నెత్తిమే పెట్టమ్మా. చేతులు ఏం చేయాలి నాకు అసలు ఇప్పటికి కూడా సినిమాల్లో చేసేటప్పుడు కూడా చేతులు ఇలా పెట్టుకుంటే కర్రల్లా ఉన్నాయమ్మా అని బొజ్జ మీద పెట్టుకుంటే ఆవిడ కొంతకాలం పైన ఇట్లా పెట్టుకోడు. ఈవిడ టేబుల్ మీద పెట్టుకునేట ఏంటండి అలా పెట్టుకుంటారు అన్న ఒక రోజు. అప్పుడు ఇది టేబుల్లో ఉంది కావని అనుకుని ఇప్పుడు ఇలాగా అలాగా లేకపోతే చెంగు పుచ్చుకుని నిలబడ్డాం. అందుకని సినిమాల్లోకి ఎంటర్ అయినా జీవితంలో అయినా ఒక వయసులో ఎంటర్ అయినప్పుడు ఏమీ తెలిసావు, వర్క్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఏం తెలియదు. ఇదిగో ఇప్పుడు పెద్దమ్మ అంటున్నాడు, ఇప్పుడు అంతో ఇంతో తెలుసేమో అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. గేమా అంటే మనం మమ్మల్ని ఆడిస్తున్నాం అనమాట గేమ్. సో ఇప్పుడు ఇందులో 1 నుంచి 10 ఉంటాయి. కార్డు ఇలా తిప్పి వేస్తారు. ఎవరి సైడ్ ముందు 5 పడితే ఇటు ఇక్కడ 1 స్పూన్ టేస్ట్ చేయాలి. సపోజ్ అక్కడ ముందు పడితే ఇక్కడ లేదు మధ్యలో మేము తినకూడదు. కానీ ఇంకోటి కూడా ఉంది, మీ ఇద్దరికి ఒకేసారి 2 5లు పడితే ఇవన్నీ ఇటు తినేస్తాడు. అంతేనా? అది బాగుంది, ఇది బాగుంది, ఇది సూపర్. రెడీయా మరి? రెడీ 1 2 3. నెక్స్ట్ 3. నెక్స్ట్ 1 లేదు, నెక్స్ట్ 8 లేదు, నెక్స్ట్ 10 లేదు, 1 లేదు, 8 లేదు, 10 లేదు, 7 లేదు. రండి లక్ష్మీ నా పిల్లాడికి వద్దు, చిన్న పిల్లాడు పెట్టే పండ పిల్లాడికి పెట్టు. అన్నప్రసన్నే కాలేదు, ఉగాది పచ్చడి నాకు అన్నప్రసన్నే కాలేదు. ఉగాది పచ్చడి తినే కారంగా ఉంటుందండి. జస్ట్ గో అన్యాయం ఇది ఉంటుంది, తీయగా ఉంటుంది చూడండి. బాగుంది, న్యూడిల్స్ కావాలి. న్యూడిల్స్ ఎక్కడ తీసుకొస్తాం? ఇంకోసారి ఓడిపోండి.
నెక్స్ట్ మళ్ళీ షఫల్ చేయండి బావా. మళ్ళీ ఈసారి మొత్తం అన్ని ఒకటా ఒకటంట శ్రోతలు కోరుతున్నారు ఒకటి వేయండి ఒకటి. శ్రోత కోసం 1 8 3 శ్రోత కోసం 2 4 అరే శ్రోత కోసం 6 5 అయ్యో నెగ్గే లేదు ఇందాక 2 ఒకటి 9 లేదు ఇదే 1 6 ఇప్పుడు ఏం తినిపిస్తా ఇప్పుడు కారం అంట అటు నుంచి వస్తా లక్ష్మి నేను అట్నుంచి కరెక్టే మీరు ఇటు వచ్చి అటు నుంచి చెయ్యి చూపించండి అట్ట చూపిస్తే అలా కుదరదు. అమ్మా నాకు మాత్రం కారం ఆవిడకి చాలా ఇష్టం. ఆవిడ కారం అంటే చాలా ఇష్టం. బాగుంది సూపర్. కారంగా ఉంది లక్ష్మి, కారంగా ఉంది. అందుకే నూడిల్స్ అడిగాను. నీకు స్వీట్ ఇచ్చేది పని లేదు బాబు. తెలిస్తేనే బాబు అమ్మా నూడిల్స్ అంత పట్ట అంత సాగాలి. ఈసారి 10. ఏ నెంబరు 4 ఓకే 4 అంట. నెక్స్ట్ ఉప్పు. ఇగో ఉప్పు చాలా ఖరీదుగా ఉంది. నోరు మూసుకో లక్ష్మి. ఓడిపోతే ఇవ్వాలండి ఉప్పు. అయితే ఈసారి ఏంటంటే ఓడిపోతే ఇంటికి తీసుకెళ్ళిపోండి. పెరుగంట. పెరుగా సరే నేను జామ్ అనుకున్నా. సరే అయితే 4 ఈసారి 4 ఇదిగో 4 5 6 ఒకటి 6 అయింది ఇప్పుడు. 1 అయ్యో సీరియల్లో ఉంది. 7 నేను తినిపిస్తా పెరుగు. అది ఏంటిది? నేను జామ్ అనుకుంటే మీరు పెరుగు తినిపిస్తావు ఏంటమ్మా? జామ నీకు తినిపిస్తాం. వద్దు నేనైతే ఉప్పు తినిపిస్తా. ఉప్పు చాలా ఖరీదుగా ఉంది లక్ష్మి. అంటే ఇప్పుడు ఈ టైంలో జామ్ తింటే ఉప్పు ఏంటిది? ఉప్పు కదా, నా కోరిక మేరకి తినాలి. అయ్యో వెరీ గుడ్ సూపర్. సో మా ఆలీతో సరదాగా మీ ఇద్దరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత మంచి విషయాలు చెప్పుకున్నాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కొంతమంది పాత వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకున్నాం, పాత విషయాలు కూడా గుర్తు చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నీకు కూడా ఓకే. నేను కూడా చాలా జాలీగా ఉన్నాం, సరదాగా ఉన్నాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ అంటారు కదా. అలాగా అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. హైదరాబాద్ లో ఉన్నాం. సో ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అది కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. పాత చిత్రాల్లో విలన్ లాగా లుంగి కట్టుకుని మీసాలు వెలుపుకొని ఏ కబాలి అని పిలవగానే ఉమ్మరి వినయంగా ఎస్ బాస్ అని వస్తాడనుకున్నావా? కబాలీరా.